లార్డ్ ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద ఆమె పేరు లేయా, చిన్న ఆమె పేరు రాహేలు. లేయా కొంచెము అందహీనంగా జబ్బు కల వ్యక్తిగా కనబడతా ఉంది, అంత రూపవతి కాదు. రాహేలు చక్కగా ఉంది, అందంగా ఉంది. మరి ఈ యొక్క యాకోబు భర్త ఇద్దరు భార్యలను సమానంగా చూడాలి కానీ మరి పెద్ద ఆమెను కొద్దిగా హీనంగా చూసినాడు, చిన్న భార్యను ఎక్కువగా ప్రేమించినాడు. ఇది దేవుడు గమనించినాడు. లేయాకు పెద్ద భార్యకు న్యాయం జరగట్లేదని దేవుడు గమనించినాడు. మరి యాకోబు ప్రేమ రాహేలు పొందుకుంటుంది అన్న విషయాన్ని దేవుడు చూసినాడు. చూసి దేవుడు లేయాను దర్శించినాడు, ఆమెకు గర్భఫలం అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రాహేలుకు మరి గొడ్రాలుగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. లేయా గర్భఫలం పొందుకుంది, కుమారుని గంది, మళ్ళొక కుమారుని గంది, మళ్ళొక కుమారుడు, అలాగున్న 4 కుమారులను కన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ రాహేలుకు మరి పిల్లలు పుట్టడం లేదు. పిల్లలు పుట్టకపోవడం వల్ల ఎంతో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఎంతో నిరుత్సాహం వస్తుంది, ఎంతో డిప్రెషన్ వస్తుంది, ఎంతో బాధ వస్తుంది. దాన్ని బట్టి యాకోబుతో కఠినంగా మాట్లాడడం కూడా మనం చూస్తా ఉన్నాం. చిన్న భార్య భర్తను బాధిస్తుంది, ఏమండి పిల్లలు లేరు, ఏమండి పిల్లలు లేరని బాధ పెడుతుంది. పెద్ద భార్యను మరి ఏమీ అనట్లేకుండా సైలెంట్గా ఉంది. యాకోబు మరి ఎవరినైతే ప్రేమించినాడో ఆ భార్యే చాలా ఇబ్బందికి గురి చేసింది. లేయా మాత్రము మరి సైలెంట్గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. లేయాకు దేవుడు న్యాయం చేసినాడు, 4 కుమారులను ఇచ్చినాడు. ఆమెకు ఒకటి లేదు కానీ ఇంకొకటి ఉంది. ఆమెకు అందం లేదు కానీ 4 కుమారులు ఉన్నారు. రాహేలు అందంగా ఉంది కానీ గొడ్రాలయ్యింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నాకు పెద్దగా అందం లేదు బ్రదర్, ఆస్తులు లేవు బ్రదర్, నా జీవితంలో కొంచెం ఇబ్బంది ఉంది బ్రదర్, కష్టాలు ఉన్నాయి బ్రదర్, ఆరోగ్యం లేదు అని నువ్వు బాధపడుతుండొచ్చు. ఒకటి నీకు లేదేమో, మరొకటి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావేమో, మేబీ నీకు చదువు లేదేమో, కానీ దేవుడు నీకు ఆస్తులు ఇవ్వగలడు. హల్లెలూయా. నిన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా దేవుడు చేయగలడు. పెద్ద చదువు లేకపోయినా సరే అవసరం లేదు కదండి, మరి పాలిటిక్స్కి పెద్దగా ఎడ్యుకేషన్ అవసరం లేదు. నిన్ను ఒక గొప్ప వ్యాపారవేత్తగా దేవుడు చేయగలడు. మేబీ నీ దగ్గర డబ్బులు లేవేమో, చక్కటి జ్ఞానం ఇస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు. ఒక విషయంలో నీవు బలహీనపడ్డా ఇంకొకటి దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పెద్దగా అందంగా లేవేమో, చక్కటి భర్తను, చక్కటి పిల్లల్ని దేవుడు నీకు ఇస్తాడు. మరి కొన్ని విషయాల్లో నీవు బలహీనంగా ఉన్నావేమో, కానీ ఇంకొక విషయంలో దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు పెద్దగా అందం లేదేమో, మరి ఐశ్వర్యం లేదేమో, కానీ వేరే విషయాల్లో అయినా సరే దేవుడు నీకు న్యాయం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు న్యాయము చేయగలడు. ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, నాకు ఇది ఉంది అది ఉందని, ఆ ఒక విషయంలో నువ్వు గర్విస్తున్నా ఇంకొక విషయం దేవుడు నీకు లేకుండా కూడా చేయగలడు. కాబట్టి రాహేలు గర్వించింది, నేను అందగెత్తనని కదండి. ఆమెను యాకోబు ప్రేమిస్తా ఉన్నాడు రాహేల్ని కదండి. సో మేబీ కొన్ని విషయాల్లో నువ్వు గర్వపడితే ఇంకో విషయం దేవుడు తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన మనసు కలిగి యేసుక్రీస్తు వల్లే తగ్గించుకోవాలండి. ఏమి ఉన్నా లేకున్నా కదండి, డబ్బులున్నా లేకున్నా, అందమున్నా లేకున్నా, ఆస్తులున్నా లేకున్నా, చక్కగా చదువులు, ఎడ్యుకేషన్, మరి చక్కటి జ్ఞానం ఉన్నా లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా తగ్గించుకునే వారిగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యేసుక్రీస్తు వల్లే తగ్గించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, దాసుని వల్లే ఈ లోకంలో జీవించినాడు. అలాంటి స్వభావం ఉండాలి. అందరితో మర్యాద, అందరితో ఏమంటే పద్ధతిగా ఉండాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అలాంటి వ్యక్తులను దేవుడు బహుగా దీవిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించును. ఏ విషయంలో కూడా గర్వపడకుండా ప్రతి విషయంలో తగ్గించుకొని ఉండాలి, నీ నామాన్నే హెచ్చించాలి. అటు రీతిగా మేము జీవించలాగున సహాయం చేయండి. మా పనుల్లో మీరు తోడుగా ఉండండి, అభివృద్ధి పరచండి. అయ్యా, ఎవరన్నా మమ్మల్ని ద్వేషిస్తున్న ఏదన్నా విషయంలో మాకు నష్టం ఉన్నా మీరే ఆ నష్టాన్ని భర్తీ చేసి సమృద్ధి అయిన జీవం మాకిచ్చి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, దీవెన, కృప అనుగ్రహించి దీవించమని, కాపాడుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చక్కటి కామెంట్ కూడా పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి తెలియజేయండి. ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రేయర్ జరుగుతుంది, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ కాల్లో కూడా అవుతా ఉంది. మా నంబర్ వచ్చేసి 880189
64277 ఈ నంబర్కి ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఎడల మీకు కానుకలు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా ఈ నంబర్కి పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.